ఏం చేస్తామండి, అంత నా కర్మ. నేను కావాలనుకున్నప్పుడు మీరు దూరంగా ఉంచారు, మీరు కావాలనుకున్నప్పుడు నేను దూరంగా ఉంచాను. ఇప్పుడు ఒకరికొకరం కావాలనుకున్నప్పుడు మా నాన్నే మనల్ని దూరం చేస్తున్నాడు. ఇక నా వల్ల కాదు వరోధిని. ఈ గొడవలతోనూ మీ నాన్ననే మాటలతోనూ విసిగిపోయాను. ఇద్దరం కలిసి దూరంగా వెళ్ళిపోదాం. నాతో వచ్చేయ్. ప్లీజ్ అండి, ఆ మాట అనకండి. అసలే మా అమ్మ దూరం అయింది. ఇప్పుడు నేను కూడా దూరం అయిపోతే మా నాన్న తట్టుకోలేడు. మా నలుగురిలో మా నాన్నకి నేనంటేనే ప్రాణమండి. నేనే మోసం చేస్తే మా నాన్న ఏమైపోతారండి? ఎలా వరోధిని? ఇంకా ఎంతకాలం? ముందు నువ్వు ఈ దరిద్రుడి దగ్గర ఉద్యోగం మానేసేయి. నా మాట విని నాతో వచ్చేసేయి. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నా మాట విను ప్లీజ్ వరోధిని, నాతో వచ్చేసేయ్. వరోధిని నా భార్య, వీణ్ణి చూసి నేనెందుకు చెయ్యాలి రాలి? వరోధిని, నా మాట విను. ప్లీజ్ అండి. నన్ను అర్థం చేసుకో. నా మాట. ఎంత ధైర్యం రా నీకు? నా ఆఫీస్కి వచ్చి నా స్టాఫ్ చెయ్యి పట్టుకుంటావా? నీ స్టాఫ్ చేయి పట్టుకోలేదు, నా భార్య చేయి పట్టుకున్నాను. వరుదిని వాళ్ళ ఫాదర్ అంత తిట్టినా నీకు బుద్ధి రాలేదా? ఎన్నిసార్లు ఈ అమ్మాయిని మోసం చేస్తావు? ఇంకా ఎంతకాలం ఈ అమ్మాయి వెంటపడి వేధిస్తావు? నీలాంటి లోఫర్ను వదిలించుకొని తన బతికేదో తను బతుకుతుంది. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనే బావా. మర్యాదగా నడవరా బయటికి, నడు. ఆల్రెడీ ఒక్కడితోనే వేగలేక చేస్తుంటే నువ్వు ఒకటి నాకు రంకు మొగుళ్ళ తయారయ్యావు. నీకేం తెలుసయ్యా మా గురించి? ఆ ముసలాయన గాని అడ్డుపడకుండా ఉంటే ఈ పాటికి మేము హనీమూన్కి వెళ్ళుండే వాళ్ళం తెలుసా? ఒళ్ళు రాలగొడతా. ఇంకా వరుదిని నీ దగ్గరికే తిరిగి వస్తుందని కలలు కంటున్నావా? నీ పొంద. మేము ఎప్పుడో కలిసిపోయాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.